పలానా మనిషి కనబడతలేడు, పట్టించినోళ్లకు 10,000 రూపాయలు ఇస్తాం, జాడ తెలిసినోళ్ళు గీ కింది నంబర్కు ఫోన్ చెయ్యుర్రి. ఇగో ఈసొంటి పోస్టర్లు కానొచ్చేటి ఇంతకు మునుపు. కానీ ఇప్పుడు అసొంటి పోస్టర్లు ఏడా కానొస్తలేవు. వాళ్ళకున్న బాధల్ని పోస్టర్ల మీద రాసి గోడలకు అతికిస్తుర్రు. గీ నడుమ చాలా మంది కంసే కం ఇప్పుడు కూడా అసొంటి పోస్టర్లే అతికిచ్చిర్రు ఓ కాడ. గవీటి కథేందో అరుసుకోవాలిగా. చలో గదేందో చూద్దాం పార్రి. ఇప్పటి సంది గోడల మీద గీతలు గీసుడు, రాతలు రాసుడు, పోస్టర్లు అతికించుడు అటువంటి బంద్ పెట్టాల్సిందేనని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి మేడం 4-5 రోజుల కిందనే ఆర్డర్లు వేసింది. కాదు కాకసమని గోడల మీద పోస్టర్లు అతికిస్తే బరాబర్ ఊడబీకేస్తాం, ఫైన్లు రాస్తామని మోకం చూడకుండా చెప్పింది. అయినా ఎవరు శవన పెట్టలేదు. ఆడీడ గోడలకు కాదనుకున్నట్టున్నారు. ఏకంగా పబ్లిక్ కమిషన్ ఆఫీస్ ముంగట పోస్టర్లు అతికిచ్చిలిట. చుట్టూ గోడలకు, గేట్లకు, గేటు ముంగటున్న బారికేడ్లకు ఏడ సందు దొరికితే ఆడ అతికిచ్చిర్రు. పబ్లిక్ కమిషన్ తప్పులు చేసింది, నిరుద్యోగుల జీవితాలలో నిప్పులు పోస్తున్నది, కన్నమ్మ తిప్పల పెడుతున్నది. గ్రూప్ 1 పరీక్షల తప్పులు లేకుండా 150 ప్రశ్నలు కూడా తయారు చేయలేకపోతే ఎట్టా అనుకుంటా పొట్టు రాసుకొచ్చేళ్ళు. అంతేకాదు టీజీపీఎస్సీ అనేది నేను పెద్ద నీయంతను అనుకుంటా గిసువంటి రాతలు రాసి చక్కగా పోయి పబ్లిక్ కమిషన్ గోడలకే అతికిచ్చిర్రు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే తెలుగు అకాడమీ పుస్తకాలు కొనొద్దని బరాబర్ రాసిర్రు పోస్టర్ల మీద. ఎవరు అతికిచ్చిర్రో ఏమో తెలియదు కానీ ఇప్పుడు ఈ పోస్టర్ల ముచ్చటే నడుస్తుంది పట్నం మొత్తం. మరి ఈ పోస్టర్లు చూసినాకనైనా పబ్లిక్ కమిషనర్లు ఏమన్నా తప్పులు లేకుండా ప్రశ్న పత్రాలు తయారు చేస్తారో లేదో అనుకుంటున్నాడా తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు. చూడాలి మరి ఏమైతుందో ఇక.